బలం తక్కువ ఉండి యుద్ధంలో గెలవాలని పట్టుబట్టడం వీరుడి లక్షణం. కానీ ఓడిపోతామని తెలిసి కూడా ఎత్తుగడలు లేకుండా గెలుస్తామని ఏతు ఎప్పుడు మూర్ఖుల లక్షణం. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ల గట్లనే చేసిందని అంటున్నారు చాలా మంది. మరి లేకుంటేంది, బీసీ రిజర్వేషన్ల మీద హైకోర్టు స్టే ఇచ్చింది. అంటే సర్కార్ ఇచ్చిన రిజర్వేషన్ల మీద విచారణ చెయ్యాలి, ఎన్నికల నోటిఫికేషన్ ఆపుంది అని ఆర్డర్ వేసింది అన్నట్టు. విచారణ జరపాలని హైకోర్టు చెప్పినాక రేవంత్ రెడ్డి సర్కారు సుప్రీంకోర్టుకు పోయింది. 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, మాకు ఎసోంటి అడ్డంకులు లేవని తీర్పు ఇయ్యండ్రని స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దానికి సుప్రీంకోర్టు కొలిమిల పెట్టిన కొరకాసం తీసి ఈపుల సురుకాంటి ఇచ్చినంత పనిచేసింది. హైకోర్టుల కేసు ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు ఎట్లా వస్తారు? ఇదే కేసు మీద ఎన్నికల నోటిఫికేషన్ కు స్టే ఇవ్వని సర్కార్ మీద పోరాటానికి దిగిన వాళ్ళకు ఏం చెప్పినామో అప్పుడే మర్చిపోయినరా? వాళ్ళకో తీరుగా మీకో తీరుగా చెప్తుంది సుప్రీంకోర్టు అనుకున్నారా? సమన్యాయం పాటించమని ఎట్లా అనుకున్నారు? స్పెషల్ లీవ్ పిటిషన్ లేదు, ఏం లేదు, నలుగురిని అన్నట్టు సుత్తితోని నెత్తి మీద పడపడేసినట్టు చేసింది సుప్రీంకోర్టు. మీరు ఎన్నికలు పెట్టాలని అంత ఆతృత ఉంటే పాత రిజర్వేషన్ల ప్రకారం ఓట్లు పెట్టుండ్రి, అంతేగాని హైకోర్టులో ఉన్న కేసును సుప్రీంకోర్టులో విచారించమని అడగొద్దని ఎలగొట్టింది కాంగ్రెస్ సర్కారు. పాపం ఏం ముఖం మలమల మలమల మాడిపోయింది కావచ్చు సుప్రీంకోర్టు చెప్పింది తిన్నాక సర్కార్లు ఉన్నోళ్లకు. ఏందో ఏమో కానీ బీసీల రిజర్వేషన్లు కలిసి వస్తాయి కావచ్చు అనుకొని కాంగ్రెస్ పార్టీని ఎత్తికెత్తుకుంటే కోర్టులో ఆ నెత్తికి సందు లేకుండా బొడుసులు వచ్చేటట్టు సుత్త దెబ్బలు కొడుతున్నది. ఏందో ఏమో పోన్రి, ఈ కాంగ్రెస్ సర్కార్ పంతనం ఎటూ అర్థమైతలే.